ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తారు? అది మాత్రం అడగద్దు. మైండ్ ఇట్. నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూసినప్పటి నుండి నా మతి పోతుంది. ఎలా అన్నా సరే నిన్ను నా వశం చేసుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా జీవిత ఆశయం. నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను వదలను. అది ఈ జన్మలో జరగదు. అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గా? నీలాంటి అందగాన్ని చూసిన ప్రతి ఆడదానికి పుట్టే కోరికే అది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. రా విజయ్, ప్లీజ్ కమ్ ఆన్. విజయ్, ఎవరది? మంచి మూడంతా పాడు. నాకు తెలుసు నువ్వు వస్తావని. విజయ్, I love you. Come on. నీ కౌగిలిలో నులివెచ్చని ఈ పరిమళంతో నా మనసు సేద తీరాలని, నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలని, ఆ మధుర క్షణాలు నా ముంగిట వాలాలని. బిందు, కలనైనా ఊహించని ఈ అద్భుత సౌందర్య రాశి మల్లెల వానల వెండి కొండల నా ముందే నా కౌగిలిలో నా నులివెచ్చని స్పర్శలో ఎండిపోతుందని I never expected that. బిందు, విజయ్, I love you. I love you, విజయ్. ఈ రాత్రి కాదు, ఈ రోజు కాదు, ఈ జన్మ జన్మంతా నీ కౌగిట్లో ఇలాగే ఇలాగే ఉదికిపోవాలని, జన్మ జన్మలకు ఇలాగే ఉండిపోవాలని, ఈ మధురోహలలో ఇలా ఇలాగే తేలిపోవాలని. బిందు, I love you. I love you forever, dear. నీ ఆధారామృతం ఎంత తీయగా ఉంటుంది అనుకోలేదు. ఇది అమృతమా కాదు, దేవతలకే తెలియని అపూర్వ అనుభూతి. అది నా సొంతం, నా సొంతం, ఎప్పటికీ ఇంకెప్పటికీ. బిందు, నా ఊపిరిలో ఊపిరివై, శ్వాసలో శ్వాసవై, కౌగిలిలో కలిగిన కౌగిలివై, మన మధ్య గాలి కూడా తోడకూడదు. వచ్చే వచ్చే,
ఈ క్షణాలు ఇలాగే కొనసాగాలి బిందు. కమాన్ కమాన్ విజయ్, కాన్ఫిడెన్స్ కో, ఇంకా గట్టిగా ప్లీజ్. బిందు బిందు విజయ్ విజయ్, కమాన్ విజయ్ విజయ్ విజయ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పద. ఐ లవ్ యూ శృతి. నేను ఇలా చూస్తుంటే వదలబుద్ధి అనిపించట్లేదా? మీరా? కమాన్ Sorry. విజయ్ ప్లీజ్ sorry. విజయ్, కమాన్ విజయ్ ప్లీజ్ ప్లీజ్. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఆ శృతి పట్టుకుంటే ఓకేనా? ఏ దానిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? వాట్ విజయ్, అదే నా అందగత్త. ఛ, వైభవ్ ఎప్పుడు ఇక్కడేనా? అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామా? గుడ్ బాయ్. హలో, మేము అలా బయటకు వెళ్ళి నేను వస్తాను. నువ్వెక్కడికి? నీకు టీవీ చాలే. కామాన్ యార్. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? ఏం లేదు, నాకు పని ఉంది. ఇంత రాత్రి బయట కూర్చోవడం ఏంటి? లోపలికి వచ్చి కూర్చోవచ్చు కదా. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. అందమైన అమ్మాయి చెంతకొస్తే పడుకోమంటారేంటి? నువ్వు నిజంగానే అందమైన ఆడపిల్లవే. చిప్పాడు. పాడా? అయితే గట్టిగా పట్టుకోవాల్సిందే. బాయ్ శృతి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్ హాయ్. హాయ్ హాయ్. కూర్చోలేదు. థ్యాంక్ యూ. ఏంటి విశేషాలు? ఏమున్నాయి? ఏంటి ఎప్పుడు టీవీ చూడటం, ఎక్సర్సైజ్ చేయటం, స్విమ్మింగ్, దాని ఇన్స్పిరేషన్ ఎంజాయ్మెంట్. ఓకే, టుడే ఏంటి ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? బిందు, 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 తలుపు తీయవే. బిందు, పని పడలాగున్నా. బిందు, తలుపు తీ బిందు, నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లుంది. బిందు, తలుపు తీ బిందు, ప్లీజ్ బిందు, నా మాట నమ్ము బిందు, నాకు చాలా భయంగా ఉంది. బిందు, ప్లీజ్ బిందు, త్వరగా తలుపు తీవే, ఒక్కసారి బయటికి రావే ప్లీజ్. తలుపు తీ బిందు. బిందు, ప్లీజ్ బిందు. ఓ గాడ్, ప్లీజ్ బిందు, తలుపు తీయవే, నా టెన్షన్ అర్థం చేసుకో ప్లీజ్. తలుపు తీయవే ప్లీజ్, నిజంగా నాకు చాలా భయంగా ఉంది బిందు.
బిందు ప్లీజ్ తలుపు తీ. ఏం చేస్తున్నావు అసలు నువ్వు లోపల? ఏంటి నా టెన్షన్ అసలు ఆలోచించవు? ఇంత టెన్షన్ గా పడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవేంటి? డిస్టర్బెన్స్ చేస్తా ప్లీజ్ బిందు. అని పాట లేకుండా ఏం డార్లింగ్? బిందు తలుపు తీ బిందు ప్లీజ్. మంచి అసలు లోపల ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చిది. ఏమైంది నీకు? టెన్షన్ తో నా నర్వ్స్ కట్ అయిపోయేటట్లుంది. భయం వస్తుందండి, భయం. ఎవరు నన్ను ఫాలో చేస్తున్నారు బిందు? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ తలుపు తీ బిందు. బిందు ప్లీజ్ యార్, ప్లీజ్ బిందు తలుపు తీ బిందు. హాయిగా ఉంది. లోపల ఏం చేస్తున్నావు ఒక్కదానివే? నేను వదలలేదు. నా టెన్షన్ అర్థం చేసుకోవా? మన ఫ్రెండ్షిప్ ఇంతేనా బిందు? అసలు నువ్వు కాన్షియస్ లో ఉన్నావా లేదా? ఓకేనా? బిందు Please, తలుపు తీ బిందు. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ చచ్చిపోయేటట్లుంది నా పరిస్థితి. ప్లీజ్ నా మాట విని తలుపు తీయవే అమ్మా. ఎందుకు సతాయిస్తున్నావు ఇలా? ఎవరది? ఎవరు? Who's there? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరు? ఎవరెక్కడ? Who's there? ఎవరు? ఎవరది? ఎవరెక్కడ చెప్పండి. ఎవరు? మావా, ఏ లక్కీ ఫెలవరా నువ్వు? జస్ట్ మినిట్. నేను ఎప్పుడు లక్కీరా. నువ్వేరా అన్లక్కీ ఫెలో. నేనా? నాకు వస్తుందిరా టైము. వచ్చినప్పుడు చూద్దాంలే. ఒరే ఇప్పుడే వస్తాను. లవర్ది బాబు. నువ్వే ఉంచుకో. నేనేం చూసుకుంటా.
నీకేమైనా మర్చిపోయిందా? ఆ కత్తేంటి, ఆ రక్తం ఏంటి? అసలు ఎవరు నువ్వు? మేము అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నావు. ఈ హత్యల కారణం నువ్వేనా? ఛీ, నువ్వొక నమ్మక ద్రోహివి. నిన్న నేను ప్రేమించింది. నువ్వెవరినో చంపొస్తున్నావు. నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నువ్వు ఒక మేకవన్నే పులివి. శృతి, నేను చెప్పేది విను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నీ అసలు రూపం అర్థమైంది నాకు. నీ అంతు చూస్తాను. నోర్మై, 5 నెలల నుంచి ఒక హంతకుడు మా డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్లను 16 మందిని పుట్టన పెట్టుకున్నాడు. అనేక మంది ఆడపిల్లల్ని, పసివాళ్లని దయాదాక్షిణ్యాలు లేకుండా హత్యలు చేశాడు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ల రక్తం అవలీలగా తాగాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన మా అన్నయ్య, వదిన వాడి చేతిలో బలయ్యారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద ఛాలెంజ్. 5 నెలలుగా ఒక వ్యక్తిని మనం పట్టుకోలేకపోయాం. అలాంటి నరహంతకుని తన తెలివితేటలతో చాలా సింపుల్ గా క్యాచ్ చేసి అక్కడికక్కడే షూట్ చేసిన మన డైనమిక్ మేడం విశ్వజ్యోతి గారిని మనసారా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చనిపోయిన ఆ వ్యక్తి శవం మార్చురు నుండి ఎలా మాయమైంది? అక్కడున్న డాక్టర్, నర్స్ ఇద్దరు హత్యకు గురయ్యారు. ఆ వ్యక్తి నిజంగా చనిపోయాడా? చనిపోతే ఎలా మాయమయ్యాడు? ఆ మర్డర్స్ ఎలా జరిగాయి? ఇవి మన ముందున్న క్వశ్చన్స్. ఈ మిస్టరీని ఛేదించగలిగిన ఏకైక వ్యక్తి మిస్టర్ విజయ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ విజయ్. మిస్టర్ విజయ్, ఇది ఆ అదృశ్య వ్యక్తికి సంబంధించిన ఫైల్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేడం విశ్వజ్యోతి గారు హెల్ప్ చేస్తారు. ప్లీజ్ మీట్ మేడం హలో విజయ్. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఆ రోజు నుంచి ఆ హంతకుడి కోసం వెతుకుతున్నాను. వాణ్ణి చంపేంత వరకు నేను నిద్రపోను. వాడికి ప్రతి విషయం చేరుతుంది. వాణ్ణి ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరి పేరు చెబితే ఈ భారతదేశంలో ఉన్న హంతకులకు వణుకు పుడుతుందో ఆమె విశ్వజ్యోతి స్పెషల్ గా నన్ను ఈ కేసుకు అపాయింట్ చేసింది. మొన్న నువ్వు అన్నావుగా ఆమె ఎవరు అని. ఆమె నా పై ఆఫీసర్. నా మీద నమ్మకంతో ఈ కేసు నాకు అప్పగించింది. వాడు అంతుపట్టని వింత మనిషి. దొంగల్ని చూశాం, హంతకుల్ని చూశాం, కానీ మనుషుల్ని చంపి మనిషి యొక్క గుండెల్ని ఆహారంగా తీసుకునే వింత జంతువు. వాణ్ణి పట్టుకోవడంలో నా ప్రాణం కూడా పోవచ్చు. ఈ పోరాటంలో వాడు మరణిస్తే ఈ భారతదేశానికి పట్టిన శని వదులుతుంది. అప్పటి వరకు ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. నా వల్ల నీకేం కాకూడదు, అందుకని. సారీ విజయ్, అసలు విషయం తెలుసుకోలేక నిన్ను అనుమానించాను. ఈ పోరాటంలో నాకు కూడా భాగం ఇవ్వు. బతికినా చచ్చినా ఇద్దరికి కలిసే ఉందాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.